మీరు ఐ కేర్ కి అంటే ఇంట్లో మనం ఎట్లాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా చెకప్ కి రావాలి? యాక్చువల్ గా ఐకి ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది అంటే స్క్రీన్ టైం చూసిన తర్వాత కూడా రెస్ట్ అనేది ఒకటి ఇస్తారు. 1 అవర్కి ఒకసారి, 2 అవర్స్కి ఒకసారి, ఒక ½ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి ½ అన్ అవర్ కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. చాలా మంది బెడ్ లో పనుకోవాలి అంటే ముందు అది చూసిన తర్వాత కళ్ళు టైర్డ్ అయిన తర్వాతే నిద్రపోతున్నారు. మేడం, ఇప్పుడు జర్నీ చేస్తూ ఉంటాం కదా, స్పెషల్ గా 2 వీలర్ మీద, సో అలాంటి వాళ్ళు ఏం ప్రొటెక్షన్ తీసుకోవాలి? జర్నీ చేసినప్పుడు యాక్చువల్గా స్పెక్స్ పెట్టుకుంటే ఏదైనా ఫారెన్ బాడీస్ కానీ ఐకి ఏదైనా డస్ట్ కానీ వచ్చినప్పుడు అది ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఆల్రెడీ ఆ గాలికి టియర్ ఫిల్మ్ కూడా కొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఐకి కార్నియాకి బ్లాక్ లేయర్ ఉంది, ఆ కార్నియాకి అటాచ్ అయితే మాత్రం ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనెస్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. సో హాయ్ మ్యామ్, సో జనరల్ గా మా డెంటల్ కేర్ లో అంటే 2 times బ్రష్ చేసుకోండి, టంగ్ క్లీనింగ్ చేసుకోండి, సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేసుకోండి, 6 months to 1 year కి ఒకసారి చెకప్ కి రండి అని చెప్తా ఉంటాం. మీరు ఐ కేర్ కి అంటే ఇంట్లో మనం ఎట్లాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా చెకప్ కి రావాలి? యాక్చువల్గా ఐకి ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు ఎక్కువ డివైస్లు, ల్యాప్టాప్ స్క్రీన్ టైం ఎక్కువైంది కాబట్టి స్పెక్స్ పెట్టుకొని దానికి బ్లూ ఫిల్టర్ పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను అదంతా చెప్పేసినాను. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది అంటే స్క్రీన్ టైం చూసిన తర్వాత కూడా రెస్ట్ అనేది ఒకటి ఇస్తారు. 1 అవర్కి ఒకసారి, 2 అవర్స్కి ఒకసారి, ఒక ½ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి ½ అన్ అవర్ కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. ఓకే, ½ అన్ అవర్ ఫోనే ఉంటది, టీవీ ఉండదు, ఫోనే చూస్తారు. అది రెస్ట్ వాళ్ళ దృష్టిలో. కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్క్రీన్ వదలలే. మొత్తం మార్నింగ్ నైట్ పడుకునే వరకు కూడా స్క్రీన్ తోనే ఉంటున్నారు. చాలా మంది బెడ్ లో పనుకోవాలి అంటే ముందు అది చూసిన తర్వాత కళ్ళు టైర్డ్ అయిన తర్వాతే నిద్రపోతున్నారు. టైర్డ్ అవ్వాలి ఖచ్చితంగా, అయితేనే పడుకుంటున్నారు. సో అది ఉంటుంది కాబట్టి మనం యాక్చువల్ గా స్క్రీన్ యూస్ చేయడం ఏమి దాని వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం స్క్రీన్ యూస్ చేసిన తర్వాత మీరు ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటారు చూడండి, ఆ ½ అన్ అవర్ అసలు ఏది యూస్ చేయకుండా మీరు రెస్ట్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో రెస్ట్ అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు మేము స్పెషల్ గా, వాళ్ళ జాబే స్క్రీన్ మీద ఉంటది. సో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలంటున్నారు? ఆల్రెడీ నేను చెప్పినాను. యాక్చువల్ గా 20-20-20 రూల్, ఒక 20 minutes కి ఒకసారి 20 feet 20 seconds అట్లా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్ తగ్గుతుంది, టైర్డ్నెస్ తగ్గుతుంది. అండ్ కొంచెం ఆర్మ్ డిస్టెన్స్ లో ఉంచుకోవాలి, ఫాంట్ సైజ్ పెంచాలి స్క్రీన్ ది, అండ్ వాటర్ ఎక్కువ తాగాలి, స్పెక్స్ పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మీరు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫోన్లు వాడకూడదు. ఫోన్లు అస్సలు వాడకూడదు. ఎందుకంటే నార్మల్ పీపుల్ ఒక 1-2 hours వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన డాక్టర్స్ కాబట్టి మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ ఉండడమే దాని మీద ఉంటారు కాబట్టి ఈ ఫోన్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? సో అందుకే గ్యాప్ లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం, లేకపోతే ఐస్ మీద కీరా పెట్టుకోవడము, అలోవెరా జెల్ పెట్టుకోవడం, లేకపోతే కూల్ వాటర్ ది ప్యాక్ ఏదైనా పెట్టుకొని కూల్ వాటర్ లో నింపేసి ఇట్లా అది డ్రై అయ్యే వరకు పెట్టుకోండి. ఎవ్రీ 1 hour కి ఒకసారి, ½ అన్ అవర్ కి ఒకసారి, కనీసం 1 hour కి ఒకసారి కాకపోయినా రోజుకి 2 సార్లు పెట్టుకున్నా చాలా. గ్యాప్ లో ఫోన్ చూడొద్దు, వాళ్ళకి అదంతా ఎక్కువైపోతుంది. వాళ్ళు ఏంటంటే ఫోన్ చూడడము రెస్ట్ అనుకుంటున్నారు. ఓకే, ఆ గ్యాప్ లో ఉన్నప్పుడు కొద్దిగా వాక్ వెళ్ళటము, ఏదన్నా ఐస్ కి రెస్ట్ ఇవ్వాలి. అలాంటివి ఇస్తే ఏం కాదు. వాళ్ళు ఫ్రెండ్స్ తో మాట్లాడటం, వాళ్ళు డివైస్ చూసినా ప్రాబ్లం లేదు. కానీ గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ గ్యాప్ లో ఇంకేది చూడకూడదు. ఆ గ్యాప్ లో అయినా వాళ్ళు కొంచెం రెస్ట్ ఇవ్వాలి, ఐస్ కి ఇస్తే బెటర్. అంతే మేడం, ఇప్పుడు జర్నీ చేస్తూ ఉంటాం కదా, స్పెషల్ గా 2 వీలర్ మీద, సో అలాంటి వాళ్ళు ఏం ప్రొటెక్షన్ తీసుకోవాలి? జర్నీ చేసినప్పుడు యాక్చువల్గా స్పెక్స్ పెట్టుకుంటే ఏదైనా ఫారెన్ బాడీస్ కానీ ఐకి ఏదైనా డస్ట్ కానీ వచ్చినప్పుడు అది ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఆల్రెడీ వీళ్ళు హెల్మెట్ పెట్టుకొని గ్లాస్ అనేది పెట్టుకుంటే అదే ప్రొటెక్షన్ ఉంటుంది. సో అది కంపల్సరీ పెట్టుకుంటే స్పెక్స్ అవసరం లేదు. అది పెట్టుకునే వాళ్ళు కొంచెం పాష్ గా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు స్పెక్స్ పెట్టుకుంటే కంపల్సరీ పెట్టుకోవాలి.
అదే లేదంటే ఆ గాలికి టియర్ ఫిల్మ్ కూడా కొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటది అన్నమాట. డ్రై అవుతుంది, స్మాల్ పార్టికల్స్ వరకు టియర్ ఫిల్మ్ క్లియర్ చేసేది. అదేమన్నా షార్ప్ థింగ్స్ గానీ ఏమన్నా వుడెన్ థింగ్స్ లాంటివి గనుక పడితే అది ఐకి కార్నియాకి బ్లాక్ లేయర్ ఉంది, ఆ కార్నియాకి అటాచ్ అయితే మాత్రం ఇంకా టియర్ ఫిల్మ్ కూడా ఏం చేయదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి. సో ఆ బ్లాక్ స్పాట్ కి అటాచ్ అయితే గనుక చాలా డేంజర్, తీయాల్సి వస్తుంది. సో కొంతమంది అదే నలకపోతుందిలే అని రెడ్నెస్ వచ్చిన అలాగే నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు, అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో. ఓకే పుండయి చాలా పట్టే ఛాన్స్ ఉంటది. సో మనం పడిన వెంటనే తీయించుకుంటేనే మంచిది, మందులు వాడుకోవాలి. సో చూసారు కదా వ్యూవర్స్, సో ఐని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి. సో మనంతగా మనము ఐ కోసం ఏమి స్పెషల్గా ఇలా టూత్కి బ్రషింగ్ లాగా అట్లా ఏం యూజ్ చేయాల్సిన పని లేదు. టియర్ ఫిల్మ్ అనేది అదే కాపాడుతుందంట. కానీ మనం బయటికి వెళ్ళి జర్నీ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి, స్పెట్స్ లాంటిది కానీ హెల్మెట్ మీద కవర్ కానీ ఉంచుకోవాలని మేడం చెప్తున్నారు. ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డాక్టర్ శ్రవంతి మేడం సో ఎలైట్ ఐ హాస్పిటల్ మదీనాగూడలో ఉంటారు. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు.